అరెస్ట్ ప్రక్రియ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వెంకట్ గారు, ఈరోజు జరుగుతున్న ఒక భూసేకరణ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అప్పగించటానికి జరుగుతున్న ఒక ప్రక్రియ. సార్ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే సార్ బట్టగాజు మీదేయడం చాలా ఈజీ ప్రక్రియ సార్. కానీ దాని వెనకాల ఉన్న సైంటిఫికల్ మెథడ్ ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకునే విచక్షణ కలిగిన వాళ్ళం మనం. ఎందుకంటే అందరూ చదువుకున్నాం కదా సార్, ఎంతో చదువుకున్నాం, సైంటిఫిక్ టెంపర్ ఉంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం మనకు తెలుసు కదా. ఫస్ట్ అది ఫార్మాస్యూటికల్ ల్యాండ్ కాదు, 1350 ఎకరాలు ఏదైతే ఉందో అది ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏర్పాటు చేసుకున్నది. ఒక ఇండస్ట్రియల్ యాక్ట్స్ ప్రకారం టీఎస్ఐఐసిసి సార్ నన్ను చెప్పనండి ప్లీజ్, టీఎస్ఐఐసిసి పాలసీస్ ప్రకారం ఒక ల్యాండ్ ఎక్కడ ఎక్వైర్ చేయాలి, ఏ విధంగా ఎక్వైర్ చేయాలని దాని మీద నేను కొంచెం నేపథ్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫార్మా కంపెనీల కోసం ఫార్మా సిటీని స్క్రాప్ చేసి ఆ ప్లేస్లో ప్రతి జిల్లాలో అంటే 10 జిల్లాల్లో ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలనుకున్న మీ ప్లాన్ కరెక్ట్ కదా సార్? మేము ఒక మాట చెప్తున్నాం వినండి, అది వాస్తవం కాదా, అవునా కాదా సార్? నా మాట ఒకసారి వినండి, నేను చెప్తా వినండి సార్. ఇప్పుడు దివిస్ ల్యాబొరేటరీస్ ఉంది, చౌటప్పల్లో ఉంటుంది. రెడ్డిస్ ల్యాబొరేటరీ ఉంది, దామరచర్లలో ఉంటుంది. ఏది సువేన్ అనే ఒక కంపెనీ ఉంటుంది, సూర్యాపేటలో ఉంటుంది. ఇక్కడ ఏది ఏది కారిడార్లో ఉన్నవి కావు సార్, ఇవి ఇండివిజువల్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి. ఏది ఎన్విరాన్మెంటల్ దాని మీద కన్సర్న్ ఉండదు, పీపుల్ లివింగ్ మీద కన్సర్న్ ఉండదు, భూగర్భ జలాల మీద కన్సర్న్ ఉండదు, దేని మీద కన్సర్న్ లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకున్న కంపెనీస్ ఇవి. దాని మీద భాగంగా పార్లమెంట్ యాక్ట్లో ప్రకారము టీఎస్ఐఐసికి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే సార్, ఎవరైనా సరే ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే షెడ్యూల్ కానీ లేకపోతే లాజిస్టిక్ కానీ ఇవి ఏర్పాటు చేయాలంటే పర్టికులర్ ఆ జియోగ్రఫికల్ ల్యాండ్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ట్రిబులోన్ జీవో ఉంది సార్, ట్రిబులోన్ జీవోలో ఫార్మాసిటికల్ సంబంధించింది మనం ఏర్పాటు చేయొద్దు, కేవలం లాజిస్టిక్ వాటిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా షెడ్యూల్ ఉన్నాయి, షెడ్యూల్ కూడా దానికి ఒక పారామీటర్ ఉంటుంది. ఫార్మాసిటీలు అనగానే డ్రై ఏరియా ఉండాలి, ఫెర్టిలైజర్ ల్యాండ్ తక్కువ ఉండాలని చెప్పి ఆ కారణం చేతనే చౌటప్పల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకుందామని అనుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసుకొని ఇవ్వలే. ఇక్కడ కొడంగల్లో ఒక ప్రాంతం మాత్రం కేవలం 1350 ఎకరాలు మాత్రమే సార్, అది కూడా ఫార్మాసిటికల్ కోసం కానే కాదు. నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ సార్. ఇప్పుడు నేను ఉన్న విషయానికి వస్తున్నా, ఉన్న వాస్తవానికి వస్తున్నా. ఇందాక అన్నగారు కొన్ని విషయాలు చెప్పారు. 42 సార్లు ఒక ఎమ్మెల్యే, ఏది మాజీ ఎమ్మెల్యే ఒక కార్యకర్తకు ఆ రోజే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు ఒక 10 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏది బయటకు వచ్చిన ఇది అంశాలు ఇవి. ఇంకో విషయం కూడా చెప్తున్నాం సార్. సరే ఆయనకు భూమి ఉండొచ్చు కాక ఏదైనా కావచ్చు కాక, గ్రామ సభ మన ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేయాలి, అది చట్టం చెప్తుంది. అది కలెక్టర్ సమక్షంలో పెట్టాలి. కలెక్టర్ సమక్షంలో పెట్టినప్పుడు ఆర్ఓఆర్ ప్యాకేజ్ ప్రాపర్ వేలో ఇవ్వాలా, లేకపోతే భూసేకరణ చట్టం ప్రకారం కంపెన్సేషన్ ప్రాపర్ వేలో ఇవ్వాలని చెప్పి కూర్చొని మాట్లాడాల్సిన సందర్భాలు ఉండే. కలెక్టర్ ఇంకా ఎంట్రీ కాలేదు కదా సార్. సార్ ఆ కలెక్టర్ ఎక్కడైనా సరే ఆ రోజు బయట నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నా మీద జాడి జరగలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు సార్. అలాంటి గొప్ప మనసు కదా సార్. అలాంటి వ్యక్తి మీద ఇంకా కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు అనే వ్యక్తి ఉన్నారు. ఇక వారిని అయితే పొలంలో బాగా కొట్టారంట, బాగా కొట్టి వారు హాస్పిటల్ పాలయ్యారు. మేము ఏమంటున్నాం సార్, అమాయకమైన ప్రజలు, గిరిజన ప్రజలు, కనీసం ఇది వాస్తవం ఇది అవాస్తవం కూడా తెలియదు వాళ్ళకి. మీరు వెనక నుంచి ఎందుకు నడిపించారు? ఇది పొలిటికల్ యాంగిల్లో చూసుకోవాల్సిన అంశమా సార్? ఇది పొలిటికల్ యాంగిల్ పులవాల్సిన అవసరం ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ పాల్గొన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళారా? గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కనుక ఇష్యూ చేస్తే బయట ఎక్కడన్నా దాన్ని చలి కాచుకోవచ్చు అని చెప్పి మీరు అనుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అంటున్నాం. వెంకట్ నాయక్ గారు, అక్కడ జరిగింది ఏంటి? బీఆర్ఎస్ ని మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు? ఒక సంఘటన జరిగినప్పుడు లేదు ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు లేకపోతే అక్కడున్న అపోజిషన్ పార్టీ బ్యాక్ ఎండ్లో ఉంటుంది, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అది తప్పని మీరు భావిస్తారా సార్? ఇప్పుడు ఒక మాట మేము చెప్తున్నాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మల్లన్న సాగర్ విషయంలో భూసేకరణ జరిగింది, దాంతోపాటు ఇక్కడ ఏది ఆచారం భూముల్లో భూసేకరణ జరిగింది. టీఎస్ఐఐసి ల్యాండ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు చౌటపల్లి దగ్గర అక్కడ కూడా భూసేకరణ జరిగింది. ప్రతి చోట ప్రతి కంపెనీ, ఇప్పుడు ఇంకో ఒక చిన్న విలేజ్ కోదాడ లాంటి ఒక ప్రాంతంలో కూడా భూసేకరణ జరిగింది. జరిగినప్పుడు ఇలాగే అధికారుల మీద రెచ్చగొట్టి మీరు పంపించిరా? ఇలాగే అధికారులను కొట్టమని చెప్పిరా? మీరు అధికారులు ఉండొచ్చు కదా సార్. అధికారం మీకు కొత్త అయితే అప్పుడు ఏదో అనుకోవచ్చు, అరే విచక్షణ లేదు వాళ్ళకి అధికారం మీద అవగాహన లేదని అనుకోవచ్చు. మీరు అధికారులు ఉండొచ్చు, ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్గా మీరు చేసి వచ్చారు. భూసేకరణ విషయంలో ఏ పారామీటర్ మనం తీసుకుంటాం మనకు తెలుసు. ఎస్, నిజంగా ఒక విషయం మనం మాట్లాడుకుందాం సార్. పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కష్టంగా ఉందంటే మాట్లాడుకుని సెటిల్ చేయాల్సిన అవసరం ఉంటే కదా సార్. దాని ఇంత దాకా ఇప్పుడు మేమేమంటున్నాము, ఇన్ కేస్ కేటీఆర్ నరేంద్ర రెడ్డి గారు, సురేష్ అభివృద్ధి అంటేనే భూసేకరణ లేదు పెట్టి కంపెనీలకు భూములు దారాదత్తం చేయడమేనా అని ఒక్కసారి మనం మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్దాం. మూర్తి గారు,